ప్రాజెక్టుకు ఈ వర్షాకాలమైన వరద బాధ తప్పుతుందా అనే దానిపై ప్రజలు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టును పట్టించుకోలేదు. వరదలు వచ్చినప్పుడల్లా మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి ప్రాజెక్టును సందర్శించడం, ప్రాజెక్టును ఆ దేవుడే కాపాడతాడని అనడం, పూర్తిగా దేవుడిపై భారం వేయడం వారికి మామూలుగా మారిపోయింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరమ్మతుల పనుల కోసం సుమారుగా 6 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించింది. ఈ క్రమంలో ప్రస్తుతం కడెం ప్రాజెక్టు మరమ్మతులు కూడా జరుగుతున్నాయి. అయితే వర్షాకాలంలోపు మరమ్మతు పనులు పూర్తి కానున్నాయా? ఈసారి వరద బాధ తప్పనుందా? ఆయకట్టు రైతులు, స్థానికులు ఏమంటున్నారు? ప్రైమ్ 9 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కడెం ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 13 ఏళ్ల పాటు ఎలాంటి ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో ప్రాజెక్టు గేట్లు ప్రతిసారి మొరాయించడం మామూలుగా మారింది. ఈ క్రమంలో 2022 జూలై 12న ప్రాజెక్టులోకి దాదాపు 6 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో గేట్లు మొరాయించి డ్యాం కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. అప్పట్లో ఓ కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఆ తర్వాత కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడంతో 2023 జూన్లోనూ అదే పరిస్థితి నెలకొంది. దాదాపు 3 లక్షల క్యూసెక్ల వరద రావడంతో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ప్రాజెక్టు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోవడంతో ప్రాజెక్టులో నీరంతా వృధాగా పోయింది. అదృష్టవశాత్తు భారీ వరదలను తట్టుకుని ప్రాజెక్టు నిలబడింది. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రభుత్వం ఏర్పడ్డ 3 నెలల్లోనే 6 కోట్ల రూపాయలు కేటాయించింది. మరమ్మతులకు టెండర్ ప్రకటించింది. కడెం ప్రాజెక్టుకి 9 ఇండియన్ గేట్లు, 9 జర్మనీ గేట్లున్నాయి. వీటికి బేరింగ్స్, రబ్బర్స్, వాటర్ సీల్స్, అలాగే గేట్ల అలైన్మెంట్స్, గేట్లను లేపే మోటార్లు రిపేర్ లాంటివి పనులు చేయాల్సి ఉంది. 4 నూతన మోటార్లకు పూర్తి స్థాయి ఎలక్ట్రీషియన్ వర్క్స్, నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు, జనరేటర్ మరమ్మత్తు లాంటి ఇతర పనులు కూడా చేస్తున్నారు. కానీ వర్షాకాలం వచ్చేలోపు మరమ్మతుల పనులు పూర్తవుతాయా అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడి రైతులు పంటలకు నోచుకోలేదు. అలాగే కోతకు గురైన పంట భూములకు నష్టపరిహారం చెల్లించలేదు. జరిగిన నష్టాన్ని అంచనా వేయలేదని ఇక్కడి రైతులు వాపోతున్నారు. మరోవైపు నానా కష్టాలు పడి నివాస గృహాలు ఏర్పరచుకున్న ఇక్కడి ప్రజలు వరదలొస్తే ఎటు పోవాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. మళ్లీ వానాకాలం వచ్చిందంటే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని అంటూ వాపోతున్నారు. ఈసారి కూడా వరదలు మళ్లీ వస్తాయేమోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా అధికారులు, స్థానిక నాయకులు మాత్రం తాము శ్రమించి ప్రాజెక్టుకు మరమ్మత్తు పనులు చేస్తున్నామని, ప్రాజెక్టులోకి వరద నీరు చేరకముందే మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని, ఇప్పటికే 90% పనులు పూర్తయి మరో వారం రోజుల్లో పనులు పూర్తవుతాయని తెలుపుతున్నారు. ప్రాజెక్టులోకి వచ్చే వరద నీటిని నూతన రాడార్ టెక్నాలజీతో ముందే తెలుసుకుని గేట్లను ఎత్తి వరద తాకిడిని తగ్గించుకునే అవకాశం ఉంటుందని, దీనికోసం నూతన టెక్నాలజీని అమర్చినట్లుగా చెబుతున్నారు. వరదొచ్చినప్పుడు ఒకేసారి 18 గేట్లు ఎత్తే విధంగా పనులు చేస్తున్నామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఆధునికీకరిస్తున్నామని కడెం ప్రాజెక్టు ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. చూడాలి మరి వర్షాకాలంలోపు అవి పూర్తవుతాయో లేదో మరి.